బాలకృష్ణ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి. నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, నీ ముందుకొచ్చా, తొడగొడుతున్నా, చూసుకున్నారా నీ ప్రతాపమో నా ప్రతాపమో అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. ఐ థింక్ నరసింహనాయుడు సినిమా అనుకుంటా కదా, ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది. నిన్న బాలకృష్ణ అల్లుడు, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంటు, ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జగన్కి దాదాపు ఇలాంటి సవాలే విసిరాడు. జగన్ ఇంటికి దగ్గరలో తాడేపల్లి ప్యాలెస్కి 200 మీటర్ల దూరంలో ఉండి, నీ ఇంటికి తిప్పి కొడితే 200 మీటర్ల దూరంలో కూడా నేను లేను, రా చర్చకి, డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని నువ్వు అంటున్నావు, జరగలేదు అని నేను అంటున్నా, నువ్వు చెప్పేది నిజమో నేను చెప్పేది నిజమో చర్చకు రా అని లోకేష్ జగన్కు ఒక సవాల్ చేశాడు. బట్ ఆ సవాల్ మీద ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి అఫీషియల్గా స్పందించలేదు, వైసీపీ అఫీషియల్గా స్పందించలేదు. కానీ ఇది ఒక మంచి అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఏది నిజం ఎవరి నిజం అని తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడే వాళ్ళు ఇటు పార్టీ నుంచి అటు పార్టీ నుంచి ఒకే వేదిక మీద నుంచి వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తారు. వాళ్ళకి ఓపెన్ డిబేట్ జరిగింది. ఓపెన్ డిబేట్లో ఇతని నాలెడ్జ్ ఏంటి, అతని నాలెడ్జ్ ఏంటి, అమెరికా పట్ల ఇతని వైఖరి ఏంటి, అతని వైఖరి ఏంటి అనేది తేలిపోయింది. దాన్ని బట్టి అమెరికా ప్రజలు డిసైడ్ అవుతారు, ఇతను కోటేయాలా అతను కోటేయాలని. నిజానికి నిన్న ఇలాగే కనుక జగన్ కూడా సవాలుకి వచ్చుంటే, జగన్ నాలెడ్జ్ ఏంటి, లోకేష్ నాలెడ్జ్ ఏంటి, జగన్ తెలివితేటలేంటి, లోకేష్ తెలివితేటలేంటి, జగన్ చెప్పేది కరెక్టా, లోకేష్ చెప్పేది కరెక్టా, తేలిపోయేది కదా, తేలిపోయేది. బట్ ఎందుకో జగన్ రాలే. అంటే జగన్కి తన నాలెడ్జ్ మీద అంత నమ్మకం ఉందేమో. నేను ఎక్కడ పోతాను, ఆయన దగ్గర చర్చ ఎక్కడ పెట్టగలుగుతాను, అక్రమాలు ఎక్కడ తేల్చగలుగుతాను, ఉంటేగా తేల్చడానికి. అసలు అక్రమాలంటూ జరిగితేగా తేల్చడానికి. ఎవరో రాసిచ్చే స్క్రిప్ట్ చదవటం జగన్కి వచ్చి తప్ప, ఇట్లా ఓపెన్ డిబేట్ అంటే జగన్ వల్ల ఏమవుద్ది? ఓపెన్ ప్రెస్ మీటే పెట్టలేడు, ఓపెన్ డిబేట్ పెడతాడా? ఓపెన్ చర్చకు వస్తాడా? రాడు, రాలేదు. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.